ఒక్కొక్క కార్యక్రమం చూసినాక కప్పుండండి. మనము మిలియన్ మార్చ్ చేసినాక అప్పుడు విశ్వాసం కలిగి వీళ్ళు నిలబడతారు. అంటే అట్లా మనము ఒక్కొక్క కార్యక్రమం ద్వారానే విశ్వాసం కలుగుతాం తప్ప మాటలు చెప్పి ఒప్పించేది ఉండదు. ఆ కార్యక్రమాన్ని సమర్థించడానికి మనం 1000 మాటలు చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ తొందరపడి మనం ఒక నిర్ధారణకు వచ్చి మాట్లాడితే మాత్రం అది చాలా చాలా నష్టం చేస్తుంది. కాబట్టి 1000 మంది బాధ్యత మన మీద ఉన్నదన్నాక మనం జాగ్రత్తగా నడుపుతాం. డ్రైవర్ బస్సు మర్యాదగా నడపడం. ఎందుకంటే ఆయన కుటుంబం యాదికొచ్చే, ఎన్నుకున్నోళ్ళ కుటుంబాలు యాదికొచ్చే, ఆయన మర్యాదగా నడుపుతారు. మీరైనా బాధ్యత సీరియస్ వ్యవహారం ఇది అనుకుంటే మీరైనా బాధ్యతగానే నడుపుతారు. ఒక్క రోజుతో ఉండిపోయేది కాదు. మన తరం మునుగుతుంది. మునిగితేనే తెలంగాణలో ఒక మార్పు చూస్తామని నేను అనుకుంటున్నాను. మొత్తము సీమాంధ్ర పాలకులు గింత తొందరగా దిగుతారు, గింత దించగలుగుతామని అయితే నేను ఊహించాను. ఎందుకంటే 96ల వాళ్ళ పెత్తనము బలపడుతున్నటువంటి రోజుల్లో ఇది దిగుతుందా అని అనిపించింది. ఇది శాశ్వతంగా ఉండిపోతుందేమో అనిపించింది. 96 నుంచి 2004 వరకు దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి రకరకాలైనటువంటి ఉద్యమాలు చూస్తే అది మెల్లమెల్లగా దానికి వ్యతిరేకంగా ఒక భావజాలం అనేది పెరిగి కొంచెం దాన్ని ఎదుర్కోవడానికి మనకు ఒక శక్తి. ఆ 2004లో మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరుండినంటే వెనకాల ఇవ్వలేరు. మనం ఊళ్ళల్లో తిరిగినప్పుడు గట్టిగా ఎవరైనా మద్దతు ఇస్తారా, మీటింగ్ పెడతారా అంటే చాలా దిక్కులు ఇవ్వాలి లేకుండే. కానీ జనానికి ఏంటంటే సరళీకరణ వల్ల కలిగిన దుష్ఫలితాలు వాళ్ళు కళ్ళ చూసారు కాబట్టి మనం చెప్తే విన్నారు. అప్పుడు అర్థమైంది ఎంత లోతుగా ఉన్నది ప్రభుత్వ విధానాల యొక్క నష్టదాయకమైన ప్రభావం అని అప్పుడు అర్థమైంది. అట్లా ఒక్కొక్కటి కూడా మనం జాగ్రత్తగా గ్రహించి మనం చేసిన ప్రయత్నాల ఫలితంగా చంద్రబాబు అనేటువంటి ఒక శక్తి మొదట కూలింది. ఆ తర్వాత కొంత సంక్షేమ పథకాలు వచ్చినా కానీ సరళీకరణ విధానాల యొక్క విధ్వంసం మాత్రం పోలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల్లో గెలిచినాక పోతాడని వాళ్ళు అన్నారు. రకరకాల పరిణామాలు కలిసి మొత్తం మీద తెలంగాణ ఉద్యమం అనేది బలంగా ముందుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇది వాళ్ళ ఆ సమగ్రంగానే ఆ వర్గాలకు ఉండే ఆధిపత్యాన్ని కూలదోసి ఎప్పుడు కూడా మనం సాధించిన విజయాలను మనం మర్చిపోతే మనం భవిష్యత్తుకు తొవ్వ వేసుకోలేము. ఇంత శక్తిని కూల్చిన వాళ్ళం రేపు తెలంగాణ ప్రజల సమస్యలు ఎజెండా మీదకి తెచ్చి మొత్తంగా ఈ అభివృద్ధి నమూనాను పునర్నిర్వచించలేమా? తప్పకుండా చేయగలం. మనకొక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం చేసినా ప్రజల బతుకుదెరువు అవకాశాలను ఎంత పెంచగలిగినాం, వాళ్ళు ఆత్మగౌరవంతో జీవించగల పరిస్థితులను ఏ మేరకు తీసుకురాగలిగినాం అన్నదే మనకు ఒక ప్రధానమైనటువంటి గీటురాయిగా ఉంటుంది. దాన్ని లక్ష్యంగా పెట్టుకుందాం. మొత్తం మీదనైతే పనిచేద్దాం. ఇవాళ ఎన్ని దండలు వేసింది, రేపటి నుంచి మర్యాదగా పనిచేస్తామనే ఆలోచనతోనే వేసిందని నేను కూడా గుర్తుపెట్టుకుంటున్నా. తప్పకుండా అంబేద్కర్ బొమ్మను ముందు పెట్టుకొని రోజు పొద్దున్న లేసి బాధ్యతలు యాద్ చేసుకుంటున్నని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ప్రేమతో ఆదరించి పిలిచి పదవీ విరమణ సందర్భంగా ఈ మీరందరూ కలిసి ఇంత ప్రేమతో నన్ను ఇలా సత్కరించినందుకు నాకు కూడా చాలా సంతోషమైంది. ఇంతమంది గట్టిగా వెంట ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యము ఇంకా బలంగా ముందుకు పోవటానికి ఒక ఉత్తేజాన్ని ఇచ్చిందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈనాటి సభ ఒక ధైర్యంతో, శక్తితో, ఉత్తేజంతో ముందుకు నడవటానికి మనందరికీ కావలసినటువంటి శక్తి ఇచ్చిందని, అందరికంటే ఎక్కువ నాకు ఆ శక్తిని ఇచ్చిందని నేను భావిస్తూ ఇంతటి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున వందనాలు, పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతాను. జై తెలంగాణ.